శ్రీమాత్రే నమః. ఆషాఢ నవరాత్రుల్ని శ్రీ వారాహిదేవి యొక్క నవరాత్రులు అంటూ ఉంటారు. ఈ వారాహిదేవిని పంచమి అనే నామంతో పూజిస్తూ ఉంటారు. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యస్సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అని శ్యామలా వారాహి సమేత లలితాంబకను ధ్యానించే శ్లోకం అన్నమాట. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహిదేవి. ఇవి ఆషాఢ గుప్త నవరాత్రులు కదండి. అంతేకాకుండా జగన్నాథ నవరాత్రులు కూడా అంటూ ఉంటారు. వసంత నవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేస్తాం కదా, అలాగే అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో అలాగే జగన్నాథ స్వామికి కూడా సంపాదించినవి. జగన్నాథునికి వారాహిదేవికి సంబంధించినవి అన్నమాట. సుభద్రాదేవి భువనేశ్వరీదేవి గాను, జగన్నాథుడేమో శ్యామలాదేవి గాను శక్తి ఉపాసకులు పూజిస్తూ ఉంటారు. అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహిదేవిగా కొలుస్తూ ఉంటారు. అంతేకాకుండా జగన్నాథ స్వామి కాళీదేవి రూపం కూడా కదా. శ్రీకృష్ణుడు కూడా కాళీదేవి యొక్క రూపమే. కాలోస్మి లోక క్షయ కృత్యస్సు వృద్ధో అని భగవద్గీతలో చెప్పినట్లు ఇక బలభద్రుడు బలరాముని రూపం అన్నమాట. వారాహిదేవికి లాగే బలభద్రుడికి కూడా హలము, ఆయుధం అవి ఉన్నాయి కదా. ఈ 9 రోజులు పూరిలో రోజుకో అవతారంలో ఈ మూర్తులను అలంకరిస్తూ ఉంటారు. ఈ పంచమి రోజు వరాహ అవతారంలో అలంకరిస్తారు. అంతేకాకుండా ఆ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారనమాట. పూరిలో బలభద్రుని ధ్యాన శ్లోకంలో శాంతం చంద్రాదికాంతం ముసల హలధరం అని వారాహి యొక్క ముసలము హలము రెండింటినీ ధరించిన మూర్తిగా బలభద్రుని అలంకరించి పూజ చేస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాల్లో కూడా ఈ బలభద్రుని యొక్క ప్రశస్తి విస్తారంగా ఉంది. శ్రీమాత్రే నమః.